తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎరుకల కుమారస్వామి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసింహులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల కుమారస్వామి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసింహులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేద ప్రజల కోసం ఒక మంచి ఆలోచన చేసే ఎన్నికల ముందు హామీ ఇవ్వకుండా దొడ్డు బియ్యంను ప్రజలు తినలేకపోతున్నారని సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపు నింపాలని కృషి చేశారని కొనియాడారు. ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఎద్దు వీరస్వామి, గ్రామ పంచాయతీ కారోబార్ ఎరుకల స్వామి గౌడ్, నాయకులు, గ్రామస్తులు వీసం రాజయ్య, దేవరపుల బాలయ్య, జేరిపోతుల చంద్రయ్య, జిట్టా కిషోర్ యాదవ్, కొడారి పరమేష్, పాల బాల్శెట్టి, కొడారి నాగరాజు, దోనకొండ రాజు, నల్ల సత్తమ్మ, జరిపోతుల కవిత, కోట పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో గత ఎన్నికల్లో మాట ఇవ్వకున్నా కూడా ప్రజల కోసం దొడ్డు బియ్యం వాళ్ళు తినలేకపోతున్నారనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.